స్టోరీ అంటే సినిమాకు ప్రాణం లాంటిది. యాక్టర్లు ఎంత బాగా నటించినా గానీ, టెక్నికల్ గా సినిమాని ఎంత బాగా తీయగలిగినా కానీ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా లేకపోతే సినిమా అస్సలు కూడా మనల్ని ఎంగేజ్ చేయలేదు. అసలు స్టోరీ అనేది సినిమాకి ఎందుకంత ఇంపార్టెంట్ అనేది కాంతారా, బాహుబలి సిరీస్, అర్జున్ రెడ్డి లాంటి డిఫరెంట్ మూవీస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా కాంతారా మూవీ గురించి మాట్లాడుకుంటే, రిషబ్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన కాంతారా పెద్ద స్టార్ యాక్టర్లు లేకుండా చాలా తక్కువ బడ్జెట్ లో తీయడం జరిగింది. కానీ స్టోరీలోని భక్తి, మానవతాభావం, పూర్వీకుల ఆత్మల అనుభవం లాంటి వాటిని మనం భయపడేలా, అలాగే ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వగలిగేలా చూపించడం జరిగింది. చివరిలో వచ్చే భూతకళ సన్నివేశం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపడేలా చేయగలిగింది. ముఖ్యంగా కాంతారా అంత పెద్ద విజయం సాధించడానికి కథలోని మూలాలు, నమ్మకాలు, సంస్కృతి ముఖ్య కారణంగా నిలిచాయి. బాహుబలి సిరీస్ విషయానికి వస్తే, మాస్టర్ మైండ్ స్టోరీ టెల్లర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి సినిమా స్టోరీ ఒక రాజకుమారుడు తన తండ్రి చనిపోయిన నిజాన్ని తెలుసుకుని తన రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడనే జర్నీ చుట్టూ ఉంటుంది. విఎఫ్ఎక్స్లు, గ్రాఫిక్స్లు ఎంత బాగున్నా కానీ స్టోరీలో రివెంజ్ అనే ఎమోషన్ ని రైటర్ చాలా బాగా క్రియేట్ చేయడంతో పాటు బాహుబలిలో శివుడు చేసే జర్నీని ఇంట్రెస్టింగ్ గా చెప్పడంతో బాహుబలి ప్రతి ఒక్కరికి నచ్చిందని చెప్పొచ్చు. బాహుబలి చివరిలో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ప్రశ్న బాహుబలి 2 కొరకు మనం వెయిట్ చేయగలిగేలా చేసింది. పార్ట్ 1 చివరిలో రైటర్ క్రియేట్ చేసిన ఈ మిస్టరీ ఎలిమెంట్ వల్లనే పార్ట్ 2 అంత పెద్ద విజయం సాధించగలిగింది. పార్ట్ 2లో కూడా లవ్, రివెంజ్, మదర్ సెంటిమెంట్ వంటి ఎమోషన్లని స్టోరీలో అద్భుతంగా చూపించడం జరిగింది. అందుకే పార్ట్ 1 కన్నా పార్ట్ 2కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఇక అర్జున్ రెడ్డి మూవీ గురించి మాట్లాడుకుంటే, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ ఇంటెన్స్ లవ్ స్టోరీ చుట్టూ ఉంటుంది. డెబ్యూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కేవలం తాను రాసుకున్న స్టోరీని నమ్మి సొంతంగా ప్రొడ్యూస్ చేయగలిగాడు అంటే స్టోరీలో ఎంత దమ్ముందో మనం అర్థం చేసుకోవచ్చు. హీరో తన ప్రేమను పోగొట్టుకుని తన బాధని ఎలా తట్టుకున్నాడనే విషయాన్ని చాలా రియలిస్టిక్ గా డైరెక్టర్ సందీప్ చూపించడం జరిగింది. విజయ్ ఎంత బాగా నటించినా గానీ సందీప్ రెడ్డి వంగ రాసుకున్న స్టోరీలో కోర్ ఎమోషన్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడంతో అర్జున్ రెడ్డి ఒక రేంజ్ లో విజయం సాధించగలిగింది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఎంత గ్రాండియర్ గా సినిమాని తీసినా గానీ, ఎంతమంది గ్రేట్ యాక్టర్లు నటించినా గానీ సినిమా అందరికీ నచ్చాలంటే కేవలం స్టోరీ వల్లనే సాధ్యమవుతుంది. అందరికీ కనెక్ట్ అవ్వగలిగే స్టోరీని రాసుకోగలిగినప్పుడు మాత్రమే సినిమాలు విజయం సాధించగలుగుతాయి. అందుకే స్టోరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సినిమా అనేది ఎప్పటికీ నిజం. పెద్ద స్టార్ యాక్టర్లు లేకుండా కేవలం కథాబలం మీదనే విజయం సాధించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో కమెంట్ చేయండి. అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.